హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వి క్రియేషన్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కందిపప్పు చప్పని కట్టు. ముందుగా పప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. ఒక అరగంట నానబెట్టుకున్నాను. అరగంట ముందు నానబెట్టుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది. కుక్కర్ తీసుకొని పప్పు వేసుకుందాం. అందులో పప్పు వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. వాటర్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఉడకబెట్టుకుందాం. పప్పు ఉడికిపోయిందండి, చూసేద్దాం ఒకసారి. మూత ఓపెన్ చేసి విజిల్ పోయింది, చూసారా, ఉడికిపోయింది. దీన్ని కొంచెం కవ్వంతో ఇలా ప్రెస్ చేసుకుందాం. ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే అది ఓకే. దీనికి తాలింపు పెట్టుకుందాం అండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒక 3 చెంచాలు ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత వేడెక్కాక మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకుందాం. అవి వేగిపోతాయి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. వేగిపోయాక ఇందులోకి అసలు టేస్ట్ తీసుకొచ్చేది ఇదేంటంటే అల్లం వెల్లుల్లి కలిపి దంచి పెట్టుకోవాలి. అది వేసుకుందాం. నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను అన్నమాట. అది వేసుకుందాం. ఇది బాగా వేగాలి. ఇందులో వేయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారా, మంచి వాసన వచ్చేస్తుంది. అది వేగుతుంటేనే వాసనకి నోరు ఊరేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం తిప్పుకున్న కవ్వంతో ప్రెస్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేద్దాం. పప్పుని వేస్తాం. కొంచెం వాటర్ కూడా వేస్తాం. దీంట్లో కొంచెం ఉప్పు అంతేనండి. మరిగిపోయిందండి, చూసేద్దాం. అయిపోయింది. కొంచెం దీనికి ఏంటంటే లాస్ట్ని నిమ్మకాయ రసం వేసుకుందాం. బాగుంటుంది, పుల్లగా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది. ఇదేంటంటే ఇంట్లో కూరలు ఏమీ లేవు అనుకున్నప్పుడు చిన్న కందిపప్పు నానబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్.